వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, స్టూడెంట్స్ అందరికీ కూడా ఎంబీవీకే మహిళా వింగ్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే మా పిల్లలు కనపడుతున్నారు. అంటే ఇదే ఏజ్లో అక్కడ మిషన్ ట్రైనింగ్ కానీ, బ్యూటీషియన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ స్టేజ్ మీద చూస్తున్నటువంటి పెద్దలను చూస్తే వీరు రోటరీ మిడ్ టౌన్ నుంచి వీళ్ళు టాలీ, ఎంఎస్ ఆఫీసు ఈ రకంగా కలిసి పనిచేయటం. అట్లాగే అదే సంస్థలో కాకపోయినా అదే సంస్థలో ఒక వింగ్ అయి ఉండొచ్చు, అనుబంధ సంస్థలు. రోటరీ మిడ్ టౌన్ వాళ్ళ కుటుంబాల నుంచి ఇన్నర్ వీళ్ళు హరితా చౌదరి గారు కానీ, సరస్వతి గారు కానీ, అట్లాగే దివాస్ నుంచి స్వరూప గారు కానీ, అంటే వాళ్ళు నా ఏజ్ రీచే వాళ్ళని చూస్తే నాకు ఒక అమ్మాయిలాగా అనిపిస్తుంది. హరిత గారిని ఎప్పుడైనా హరిత గారు అంటే ఏంటి కొత్త పిలుస్తారు అని అంటున్నారు. నిజంగా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని కూడా నేను వాళ్ళని ఒక అమ్మాయిలాగానే ప్రేమగా ఉండటం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా వాళ్ళు మేము కలిసి అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇందాక మురళి గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. మేము గతంలో మిషన్ సెంటర్ అనేది ఇక్కడ పెట్టాము. పెట్టిన తర్వాత ఇప్పుడు దాదాపు 12 సెంటర్స్ పంపించడం, 12 బ్యాచ్లు పంపించడం అనేది జరిగింది. దీంతో పాటుగా ఒక ఎంపీవీకేనే కాకుండా ఎంపీవీకే మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ టైం జనశిక్షణ సంస్థానం వాళ్ళు మేము కలిసి చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము కూడా ఇట్లాగే అనేక సంస్థలను కలుపుకుని చేయడం అనేది, ఒకే సంస్థ చేయడం అనేది కష్టంతో కూడుకుంటుంది. తక్కువ ఫీజు పెట్టి వాళ్ళతో చేయటం అంటే మనకి కష్టం. ఇట్లా స్వచ్ఛంద సంస్థలతో కొన్ని కలుపుకుని చేయటం అనేది జరుగుతోంది. అదే రకంగా ఒక ఎంపీవీకేనే అయితే మనకి ఉదాహరణకి ఇందాక మురళి గారు చెప్పారు, ఒక టీచర్ గాయత్రి అనే అమ్మాయి ఒక స్టూడెంట్గా వచ్చింది. మాకు స్టూడెంట్గా వచ్చినప్పుడు ఇట్లాగే ఒక మీటింగ్ పెట్టి స్టార్ట్ చేయటం అనేది అమ్మాయికి. ఆ మీటింగ్కి వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి నువ్వు ఉంటే నేను ఉంటాను, నువ్వు లేకపోతే నేను ఉండను అని చెప్పి ఆయన ఎనమాలు చూసుకుంటా కూర్చుంది. ఆయన కాసేపు ఉండి అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి నేర్చుకోవటమే కాదు, ఈరోజు 6 బ్యాచ్లు పంపిస్తాను, 7-8 బ్యాచ్లు ట్రైనింగ్ అవుతున్నాయి. అంటే అమ్మాయిలు నేర్చుకోవడంతో పాటు మన వాళ్ళంతా స్కిల్ గురించి చెప్తున్నారు. స్కిల్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ స్కిల్ కూడా అమ్మాయిలు ఉండబట్టి ఇన్ని బ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ రకంగా రావటంతో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు పిల్లలు. ఎట్లా కాదు అని ఎంపీవీకే ఆలోచించి ఏంటంటే పేటల్లో కూడా పెడదామని చెప్పి రాణిగారి తోట, ప్రకాష్ నగరు, బిఆర్టీఎస్ రోడ్డు ఇట్లా అనేక ప్రాంతాల్లో కూడా మనం పెట్టాలి అని చెప్పి ఈ పెట్టిన అన్ని చోట్ల కూడా అదే రకంగా నడుపుతున్నాం. అక్కడ లోకల్ టీచర్స్ని పెట్టి అక్కడ బిఆర్టీఎస్లో 2 బ్యాచ్లు, రాణిగారి తోటలో 1 బ్యాచ్, ప్రకాష్ నగర్లో 1 బ్యాచ్, ఈ రకంగా వచ్చినటువంటి నెంబర్స్ని బట్టి మేము బ్యాచ్లు డివైడ్ చేసి ఆ రకంగా పంపుతున్నాం. దీంతో పాటు దీని అనుభవం చూసుకుని పక్కన ఉన్న బ్యారేజ్ అవతల తాడేపల్లిలో కూడా ఇప్పుడు 3వ బ్యాచ్ నడుస్తుంది. అంటే మహిళలకి ఏ రకంగా ఇంట్లో ఉండి పని చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది ఈ టైలరింగ్. ఈ టైలరింగ్ అనేది పిల్లలు పుట్టుతూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, ఆ రకంగా పెరుగుతూ ఉంటారు. వాళ్ళకి బట్ట అనేది చాలా అవసరం అవుతుంది అని చెప్పి ఇది నిత్యం 365 రోజులు ఉండేటువంటి పని. అందుకని ఇదైతే బాగుంటుంది అని చెప్పి దాంతోపాటుగా బ్యూటీషియన్ కూడా ఇవాళ ఏ చిన్న ఫంక్షన్లు చేసినా కానీ దానికి అనేక రూపాలు, మెహందీ అని కానీ, మేకప్ అని కానీ రకరకాల దానిలో ఉన్నటువంటి అన్నీ కూడా చేయించుకోవడం అనేది ఆన్వాయితీగా అయిపోతుంది. అందుకని మేము అది కూడా ఆలోచించి పెట్టడం అనేది జరిగింది. గతంలో పార్థసారథి గారు బాధ్యులుగా ఉన్నప్పుడు మేము స్టార్ట్ చేసాము. ఆయన కూడా ఆ టైంలో ఆ టీంలో కొంతమంది మనకి సహకరించడం అనేది జరిగింది. తర్వాత కృష్ణ ప్రభు గారు వచ్చారు. ఈరోజు ఈ టీం సాధు ప్రసాద్ గారు రావడం అనేది జరిగింది. వీళ్ళకంటే కూడా మాకు ఆ రంగంలో దానికి మహిళా వింగ్స్ బాగా సహకరిస్తున్నారు. ఆ సహకరించడంతో పాటుగా ఇప్పుడు నేను కూడా గతంలో ఇందాక మురళి గారు చాలా జిఎస్టీల గురించి, అకౌంట్స్ గురించి, పెనాల్టీలు ఏ రకంగా కట్టాలి, అంటే అకౌంట్స్ పర్ఫెక్ట్గా లేకపోతే పెనాల్టీ, దానికి నేను కూడా ఒక బాధ్యురాలనే 40,000 రూపాయలు నేను పెనాల్టీ కట్టాను. అంటే మనకి అకౌంట్స్ అనేది వాళ్ళు అన్నీ మనం ఇచ్చినా సబ్మిట్ చేస్తాం, సరుకింత ఉంది అని చెప్పి సబ్మిట్ చేయకపోవడంతో ఆ రకంగా జరిగినటువంటి పరిణామం. ఈ రకంగా మనం నేర్చుకున్నది పర్ఫెక్ట్గా కనుక చెయ్యకపోతే మనకి ఇప్పుడు జాకెట్ కుట్టించుకున్నాడు బాగా మీరు వాళ్ళు కుట్టకపోతే రెండోసారి కస్టమర్స్ రారు. అట్లాగే మీరు కూడా
కరెక్ట్గా చేయకపోతే మీ అకౌంట్స్ కూడా పక్క వాళ్ళకి వెళ్ళిపోతాయి. అందుకని మన వృత్తి మీద బాగా శ్రద్ధ ఉండాలి. అదే దాంతోపాటు మహిళలుగా మేము ఇచ్చే ట్రైనింగుల్లో ఇంకేమి ఇవ్వాలి. నేను బిజినెస్ చేసేటప్పుడు ఎక్కడికన్నా ఏదన్నా ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వాడేటువంటి కానీ వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాడే మెటీరియల్ కానీ దీనిలో మనమేం తీసుకోవచ్చు బిజినెస్ అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. అవన్నీ పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఇక సర్వీస్ దీంట్లోకి వచ్చిన తర్వాత అమ్మాయిలకి ఏం నేర్పాలి, అమ్మాయిలకి ఏం నేర్పితే ఇంట్లో ఉండి పని చేసుకోవాలి, ఈ అన్వేషణ ఎక్కువైంది. ఈ 2 కోర్సులతో పాటు ఎంబ్రాయిడరీ పెట్టాం, పెయింటింగ్ పెట్టాం. ఈరోజు ప్రధానమైనది రోలింగ్ అనేది కూడా ఇస్త్రీ. అంటే ఎక్కడ చూసినా రోలింగ్ షాపులు, రోలింగ్ పెట్టడం, డ్రై వాష్లు ఇవన్నీ మనకి రోడ్ల మీద కనపడతానే ఉంటాయి. నాకు పరిచయం ఉన్న ఆయనకి 250 మంది వర్కర్స్ ఉన్నారండి, 8 బ్రాంచులు ఉన్నాయి. ఆయన కావాలంటే నేను వెళ్ళి మాట్లాడి అసలు అదంతా చూసి చేస్తే మీకు కావాలంటే మీరు మీ రోటరీ మిడ్ టౌన్ వాళ్ళు, మేము అట్లాగే ఇన్నర్ వీల్ వాళ్ళు, జనశిక్షణ సంస్థ వాళ్ళు ఆయనతో ఒక అరగంట కూర్చుని మేము ఏం చేస్తున్నాము, ఎవరిని ఎలా కలుపుకుంటున్నాము అనేది వివరంగా మాట్లాడే. గతం నుంచి 5-6 సంవత్సరాల క్రితం నుంచే నాకు ఆయన పరిచయం. ఆయనతో మాట్లాడి ఈ రకంగా చేస్తాం, మీ నుంచి కూడా మాకు హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నేనే తీసుకొచ్చి మా వర్కర్ని మేము మీకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. అందుకని ఇట్లా నేను కూడా అన్వేషించి ఏం చేయాలి మా టీం కూడా ఆలోచిస్తున్నాం ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఈ రకంగా అమ్మాయిలు మీరు ఇప్పుడు ఏదైనా సరే చిన్న వయసు, ఈ చిన్న వయసులో మనం బాగా శ్రద్ధ పెట్టినట్లయితే మన బుర్రలోకి బాగా వెళ్తుంది. అది మీ జీవితాంతం కూడా ఉపయోగపడుతుంది. మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి, మీ తల్లిదండ్రులకి, మెట్టినింటికి పుట్టినింటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా కూడా సమాజంలో మనకు గౌరవం అని పెరుగుతుంది. ఐడియల్గా ఇంట్లో కూర్చునే కంటే ఏదో ఒక వృత్తి మనం చేస్తుంటే ఆ వృత్తిలో వచ్చేటువంటి ఆనందం, ఆ వృత్తి నుంచి వచ్చేటువంటి ఆర్థిక లాభం ఇవన్నీ కూడా కుటుంబానికి చాలా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో కూడా మేము కలిసి అన్ని కార్యక్రమాలు చేయడంతో పాటు మీ మహిళా వింగ్ కూడా మాకు బాగా సహకరిస్తుంది. అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ